శ్రీగురుభ్యో నమః. ఉచ్ఛిష్ట గణపతి స్తోత్రము. ఉచ్ఛిష్ట గణపతి ఆరాధన అత్యంత శక్తివంతమైనది. పార్వతీదేవి స్వయంగా గణపతి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని, ఆయన వైభవాన్ని స్తుతించిన సందర్భంలోనిది ఈ స్తోత్రము. ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, దారిద్ర్య బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా జాతకంలోని గ్రహ దోషాలు తొలగి తలపెట్టిన కార్యాలలో శీఘ్ర విజయం లభిస్తుంది. దేవ్యువాచ నమామి దేవం సకలార్ధదం తం సువర్ణవర్ణం భుజగోపవీతం గజాననం భాస్కరమేకదంతం లంబోదరం వారిభవాసనం చ కేయూరిణం హారకిరీటజుష్టం చతుర్భుజం పాశవరాభయాని శృణిం చ హస్తం గణపం త్రినేత్రం సచామరస్త్రీయుగలేన యుక్తం షడక్షరాత్మానమనల్పభూషం మునీశ్వరైర్భార్గవపూర్వకైశ్చ సంసేవితం దేవమనాథకల్పం రూపం మనోజ్ఞం శరణం ప్రపద్యే వేదాంతవేద్యం జగతామధీశం దేవాదివంద్యం సుకృతైకగమ్యం స్తంభేరమాస్యం నను చంద్రచూడం వినాయకం తం శరణం ప్రపద్యే భవాఖ్యదావానలదహ్యమానం భక్తం స్వకీయం పరిషించతే యః గండశ్రుతాంబోభిరనన్యతుల్యం వందే గణేశం చ తమోరినేత్రం శివస్య మౌళావలోక్య చంద్రం సుసుండయా ముగ్ధతయా స్వకీయం భగ్నం విషాణం పరిభావ్య చిత్తే ఆకృష్టచంద్రో గణపోవతాన్నః పితుర్జటాజూటతటే సదైవ భాగీరథీ తత్ర కుతూహలేన విహర్తుకామః సమహీంద్రపుత్ర్యా నివారితః పాతు సదా గజాస్యః లంబోదరో దేవకుమారసంఘైః క్రీడన్ కుమారం జితవాన్ నిజేన కరేణ చోత్తోల్యననర్తరమ్యం దంతావలాస్యో భయతః సపాయాత్ ఆగత్యయోశ్చైర్హరినాభిపద్మం దదర్శ తత్రాసుకరేణ తశ్చ ఉద్ధర్తుమిశ్చన్ విధివాదవాక్యం ముమోచ భూత్వా చతురో గణేశః నిరంతరం సంస్కృతదానపట్టే లగ్నాం తు గుంజద్భ్రమరావలీం వై తం శ్రోత్రతాళైరపసారయంతం స్మరేద్గజాస్యం నిజహృత్సరోజే విశ్వేశమౌళిస్థితజహ్నుకన్యా జలం గృహీత్వా నిజపుష్కరేణ హరం సలీలం పితరం స్వకీయం ప్రపూజయన్ హస్తిముఖః సపాయాత్ స్తంభేరమాస్యం ఘుసృణాంగరాగం సింధూరపూరారుణకాంతకుంభం కుచం ధనాశ్లిష్టకరం గణేశం ధ్యాయేత్ స్వచిత్తే సకలేష్టదం తం సభీష్మమాతుర్నిజపుష్కరేణ జలం సమాదాయ కుచౌ స్వమాతుః ప్రక్షాళయామాస షడాస్య పీతౌ స్వార్ధం ముదేశౌ కలభాననోస్తు సించామనాగం శిశుభావమాప్తం కేనాపి సత్కారణతో ధరిత్ర్యాం వక్తారమాద్యం నియమాదికానాం లోకైకవంద్యం ప్రణమామి విఘ్నం ఆలింగితం చారురుచా మృగాక్ష్యా సంభోగలోలం మదవిహ్వలాంగం విఘ్నౌఘవిధ్వంసనసక్తమేకం నమామి కాంతం ద్విరదాననం తం హేరంబౌద్యద్రవికోటికాంతః
पञ्चाननेनापि विचुम्बितास्यः मुनीन् सुरान् भक्तजनांश्च सर्वान् सपातुरध्यासु सदा गजास्यः द्वैपायनोक्तानि सनिश्चयेन स्वदन्तकोट्या निखिलं लिखित्वा दन्तं पुराणं शुभमिन्दुमौलि स्तपोभिरुग्रं मनसा स्मरामि क्रीडातटां ते जलधा विभास्ये वेलाजले लम्बपतिः प्रभीतः विचिन्त्य कस्येति सुरास्तदा तं विश्वेश्वरं वाग्भिरभिष्टुवन्ति वाचां निमित्तं सनिमित्तमाद्यं पदं त्रिलोक्यमदतत्सुतीनां सर्वैश्च वन्द्यं न च तस्य वन्द्यः स्थाणोः परं रूपमसौ सपायात् इमां स्तुतिं यः पठतीह भक्त्या समाहितप्रीतिरतीव शुद्धः संसेव्यते चेन्दिरयानितां तं దారిద్ర్యసంఘం సవిదారయేన్నః. ఎవరైతే అత్యంత శుచిగా ఏకాగ్రతతో కూడిన భక్తితో ఈ స్తోత్రాన్ని చదువుతారో అటువంటి వారు ఇందిరాదేవి చేత, మహాలక్ష్మి చేత ఎల్లప్పుడూ సేవింపబడతారు, అనగా ఐశ్వర్యవంతులవుతారు. ఈ స్తోత్రం మన దారిద్ర్య సమూహాలను సమూలంగా నాశనం చేస్తుంది, సకల ఐశ్వర్యాలను కలగజేస్తుంది. ఇది శ్రీ రుద్రయామల తంత్రే హరగౌరీ సంవాదే ఉచ్చిష్టగణేశ స్తోత్రం సంపూర్ణం శుభం.